ఇది నా చేతి రాతతోటి కూడిన నోట్స్. అంటే ఇది ఒక ఫాల్ ఆఫ్ ద మౌర్య ఎంపైర్స్ రీజన్స్ అని ఒక మౌర్యులు పోస్ట్ మౌర్యులకు సంబంధించిన ఒక నోట్స్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే నోట్స్ మేకింగ్ మీరు పెద్దగా చేయగలరు. ఈ జనరేషన్ వాళ్ళు నోట్స్ మేకింగ్ మీద మీ టైంని వేస్ట్ చేసుకోకుండా ఐఏఎస్లో రివిజన్స్ మీద రివిజన్ చేయడం మీద ఏమో దృష్టి పెట్టి ఏదో ఇలాంటి ఫిక్స్డ్ నోట్స్ని మాత్రం చదివి నోట్స్ మేకింగ్లో మీరు నేర్చుకునే రైటింగ్ స్కిల్స్ అనేవి లేకపోవడం వల్ల, ఎందుకంటే మరి మీరు నేనే చెప్తాను కదా నైట్ నోట్స్ మేకింగ్ అక్కర్లేదు మరో అంటున్నాను కదా, నోట్స్ మేకింగ్ అక్కర్లేదు అన్నప్పుడు మీరు ఏం చేస్తారు, నోట్స్ మేకింగ్ చేయట్లేదు కదా. అందులో ఆ డిజబిలిటీని పోగొట్టుకోవడం కోసం రోజు డైరీ రాయండి, లేదా రోజుకు ఒక పేజీ రాయండి, లేదా రోజు ఒక ఆన్సర్ రాయండి, లేదా రోజు మీరు ఏదో ఒకటి కనీసం ఇలాగా ఎన్సీఆర్టీ లాంటి వాటి నుంచి చూసైనా ఒక పేజీ రాయండి. నా బహుశా మీకు అర్థమైంది అనుకుంటా. వేస్టింగ్ యువర్ టైం వైల్ నోట్స్ మేకింగ్ ఈజ్ అన్ అవాయిడబుల్ వన్, బట్ అట్ ద సేమ్ టైం రైటింగ్ సంథింగ్ ఏ డే ఈజ్ ఏ నెసెసరీ ఏమంటామంటే యాక్ట్ అనమాట. ఈ చిన్న లాజిక్ని అర్థం చేసుకోవడం అంతే. అందుకని నోట్స్ మేకింగ్ అక్కర్లేదు. తర్వాత ఒకవేళ నోట్స్ మేకింగ్ చేయాల్సి వస్తే, అక్కర్లేదు చేయాల్సి వస్తే 3 పెన్నులు వాడండి. అంటే గ్రీన్, రెడ్, అలాగే విధంగా బ్లాక్, బ్లూ. ఇది నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఇది ఒకసారి చూసినట్లయితే అలా నా కళ్ళు ఇలా చూసిన వెంటనే ఏదో సినిమాలో ఎప్పుడు చూడని మీ కళ్ళు అదో విధంగా నాకే చూస్తున్నాయి అన్నట్టుగా ఏదో తెలియని కంటికి సంథింగ్ డిస్టింగ్విషింగ్నెస్ అంటాం. అంటే ఇదేమో ఇంపార్టెంట్, ఇదేమో అందులోకి, ఇదేమో హెడ్డింగ్, ఇదేమో సబ్ హెడ్డింగ్ లాంటివి మనకి అర్థమవుతూ వస్తాయి. అందులో ఐ రిక్వెస్ట్ 3 పెన్నులు వాడే ప్రయత్నం చేయండి. ఇది నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తాను కదా, కానీ అంతకన్నా ఇంపార్టెంట్ ఒకటి చెప్తాను, మీరు ఆశ్చర్యపోతారు. అదేంటంటే ఈ 3 పెన్నులు వాడటము లాంటివి నోట్స్ మేకింగే కాదు, మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. ఈవెన్ మీరు ఏదైనా ఒకటి ఉదాహరణకి ఎన్సీఆర్టీ ఉందనుకుందాం, ఎన్సీఆర్టీలో కూడా అంటే ఇది కూడా మీకు చూపిస్తాను. ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో పక్కన కానీ అందులో కానీ మీరు రెడ్డింగ్ పెన్ తోటో గ్రీనింగ్ పెన్ తోటో రాయడం అనేది అలవాటు చేసుకుంటే ఈ మొత్తం బుక్ రివిజన్ చేసేటప్పుడు ఎక్కడెక్కడైతే కీలకమైన పాయింట్ ఉన్నాయో వాటిని మాత్రమే మీరు చదివే ప్రయత్నం చేస్తారు. అంటే అర్థం ఏంటనమాట, మీరు ఎగ్జామినేషన్కి వెళ్లే ముందు ఇలా టక్ 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 మనం రివిజన్ చేసుకుంటే ఏది చదవాలో అవి మాత్రమే చదువుతారు, ఎంత చదవాలో అంత మాత్రమే చదువుతారు, ఏది ఎక్కువసేపు చదవాలో ఏది తక్కువసేపు చదవాలో తెలుసుకుని చదువుతారు. ఇంకా ఇంపార్టెంట్ ఉదాహరణ ఇక్కడ చూడండి, ఇలాగా మీకు కనుక మీ చేతి రాతోటి కొంత పైన కిందనో రాసుకుంటే దీనికి సంబంధించిన కన్సైజ్ అవుతుంది. యాక్చువల్గా ఈ పక్కన సినాప్టికల్ పాయింట్స్ రాసుకుంటే ఇక ఈజీ అవుతుంది. సో అందుకని ఒక టెక్స్ట్ బుక్ చదివినా, ఒక నోట్ బుక్ చదివినా, అంటే నోట్స్ మేకింగ్ చేసుకున్నా ఎండ్ పాయింట్ మీరు ఎంత ఆర్గనైజ్డ్గా చదివారు, ప్లాన్డ్గా చదివారు, స్ట్రక్చర్డ్గా చదివారు, ఎంత డిస్టింగ్విషన్తో చదివారు అన్నదే ఇక్కడ సక్సెస్కి మూల కారణం అవుతుంది అనమాట. ఆల్ ద బెస్ట్. ఐఏఎస్ ఫర్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.